ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీకి మరో బిగ్ షాక్ తగలనుంది. ఆ పార్టీకి చెందిన 5 ఎమ్మెల్సీలు పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. తాజాగా ఏకంగా శాసన మండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖాన్ రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ను కలవడం ఈ ప్రచారానికి ఊతమిస్తుంది. వైఎస్ఆర్సీపీలో కొనసాగే పరిస్థితి లేదని, ఆమె సామాజిక వర్గానికి చెందిన మరో 2 ఎమ్మెల్సీలు కూడా అదే బాట పట్టనున్నారని సమాచారం. వారిలో ఒకరు ఇప్పటికే మంత్రి ఫరూక్ ను కలిశారు. మరో ఎమ్మెల్సీకి కూడా సమయం ఇస్తే వచ్చి కలుస్తారంటూ తెలుస్తుంది. ఇక వైఎస్ఆర్సీపీ మద్దతుతో గెలిచిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీల్లో 2 టీడీపీలో టచ్ లో ఉన్నట్టు సమాచారం అందుతోంది. రెడ్డికి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఏంటి ఎమ్మెల్సీలు చాలా మంది కూడా టీడీపీ వైపు చూస్తున్నట్టు తెలుస్తుంది, అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి షాకుల మీద షాకులు ఇస్తుంది అధికార పార్టీ ఎన్డీఏ కూటమికి సంబంధించి. అయితే ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీతో ఎవరు ఊహించిన విధంగా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి మళ్లీ భవిష్యత్తులో రానన్ని సీట్లు కేటాయించి మిగతా సీట్లు మొత్తం కూడా ఆక్రమించి ఒక్కసారిగా వైసీపీకి షాక్ ఇచ్చిన ఎన్డీఏ కూటమి మరొక షాక్ ఇస్తుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులు టీడీపీ పార్టీని కలవడానికి క్యూ కొడుతున్నారని ఆ సమాచారం అందుతా ఉంది. దీనికి సంబంధించి కూడా ప్రధానంగా చూసుకుంటే మంత్రి ఫరూక్ ని మండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖాన్ కలవటం పెద్ద సంచలనంగా మారింది. దీన్ని బట్టి వైసీపీలో మరికొంతమంది ప్రజాప్రతినిధులు టీడీపీ పార్టీలోకి జంపు జిల్లాని చేయబోతున్నట్లు మనకు సమాచారం అందుతా ఉంది. దీనికి సంబంధించి ముఖ్యంగా చూసుకుంటే వైకాపాలో కనీస గౌరవం గుర్తింపు లేకుండా అవమానకర పరిస్థితుల్లో ఇన్నాళ్లు నెట్టుకొచ్చానని ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తా ఉన్నారు. దీనికి సంబంధించి మంత్రి టీడీపీ పార్టీకి సంబంధించిన మంత్రి ఫరూక్ ను కలిసి పలువురు కూడా వైసీపీ పార్టీలో అవమానకర పరిస్థితులు ఏర్పడ్డామని చెప్పి అక్కడ చెప్పుకోవడంతో దీనికి మరింత బలం చేకూరింది. అయితే ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన శాసన మండలికి సంబంధించిన సభ్యులు ఎమ్మెల్సీలు అందరూ కూడా వరుసబట్టి అధికార పార్టీలోకి చేరడానికి ఎన్డీఏ కూటమిలోకి టచ్ లోకి వెళ్ళినట్టు తెలుస్తా ఉంది. దీనికి జకియా ఖాన్ కలవటంతో మరింత బలం చేకూరినట్లయితే అయింది. ముఖ్యంగా శాసన మండలి డిప్యూటీ చైర్పర్సన్ గా జకియా ఖాన్ ప్రస్తుతం ఉన్నారు. మంత్రి ఎండి ఫరూక్ ను కలిసి ఇన్నాళ్ళు వైసీపీలో తాను ఎదుర్కొన్న అవమానకర పరిస్థితుల గురించి కూడా ఆమె వివరించినట్లు తెలుస్తా ఉంది. అలాగే వైసీపీ పార్టీకి సంబంధించిన మరికొంతమంది ఎమ్మెల్సీలు అధికార పార్టీ వైపు రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారని, అక్కడ చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో కూడా తామందరం కూడా వైసీపీ పార్టీ నుంచి వేరే పార్టీలోకి వెళ్లాలని చూస్తున్నట్టు కూడా చెప్తా ఉంది. అక్కడ అవమానకర పరిస్థితులు ఇవన్నీ తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నామని చెప్తా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే కొందరు అధికార పార్టీ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు కూడా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రులు కలిసి తమ ఆలోచన వారికి చెప్తున్న పరిస్థితి అయితే ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఇప్పటికే 5 దాకా ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీ కీలక నేతలు మంత్రులు కలిశారని కూడా చెప్పుకుంటా ఉన్నారు. దీని గురించి పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ లో సోషల్ మీడియాలో కూడా వార్తలు గుప్పుమంటున్నాయి. 5 వైసీపీ పార్టీకి సంబంధించిన 5 ఎమ్మెల్సీలు అధికార పార్టీ ఎన్డీఏ కూటమిలోకి చేరేందుకు మొగ్గు చూపుతున్నారని, వారికి టచ్ లో ఉన్నారంటూ ఆ వార్త దావనలాగా ఆంధ్రప్రదేశ్ మొత్తం వ్యాపించింది. ఇది ఒక సంచలనంగా మారింది. దీనికి ప్రధాన కారణం కూడా జకియా ఖాన్ బుధవారం రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ను కలవటం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. అందులో అధికారంలో ఉన్న 5 ఏళ్లు మాకు ప్రాధాన్యత ఏమీ ఇవ్వలేదని, తమను పట్టించుకోలేదని, ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి ఉద్ధరించామన్నట్లుగా చాలా అవమానకర పరిస్థితుల్లో తాము వైసీపీలో 5 సంవత్సరాలు గడిపామని అన్నట్టు కూడా చెప్తున్నట్టు తెలుస్తా ఉంది. దాదాపు అధికారంలో ఉన్నంత కాలం జగన్ తమతో ఒక్కసారి కూడా ప్రత్యేకంగా కూర్చొని మాట్లాడిన దాఖలాలు లేవని, తమకు సంబంధించిన అవసరాలు కూడా తాము తీర్చుకోలేని పరిస్థితిలో ఉన్నామని చాలా మంది ఎమ్మెల్సీలు, అసంతృప్తి ఎమ్మెల్సీలు అంతా కూడా ఇటువంటి మాటలే ప్రస్తావిస్తున్నట్టు తెలుస్తా ఉంది ఎన్డీఏ కూటమి నేతలతో. అయితే ఇటీవల ఎన్నికల్లో ఘోర
పరాజయం పాలైన వైసీపీ శాసనసభలో ఎమ్మెల్సీలను చేరేందుకు సిద్ధంగా ఉన్నటువంటి ఎమ్మెల్సీలను నేరుగా తెలుగుదేశం పార్టీలో జాయిన్ చేసుకునే అవకాశం ఉందా, లేదంటే బయట నుంచే మద్దతు తీసుకునే అవకాశం ఉందా? ఎందుకంటే గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కొంతమంది ఎమ్మెల్సీలను జాయిన్ చేసుకున్నటువంటి నేపథ్యంలో కొన్ని విమర్శలు వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వ్యూహం ఏ రకంగా ఉంది? ప్రధానంగా శివ దీనికి చూసుకుంటే ఏదైతే మండలిలో టీడీపీకి ఎక్కువ శాతం ఎమ్మెల్సీలు లేకపోవటం, టీడీపీలో బలం మొత్తం కూడా వైసీపీకే ఉండటం, ప్రస్తుతం ఎన్డీఏ కూటమికి ఆ శాసనసభలో బలం ఉంది కానీ మండలిలో ఎన్డీఏ కూటమికి బలం లేదు. దీనికి సంబంధించి పూర్తి మెజార్టీ మొత్తం కూడా ఏదైతే అసెంబ్లీలో పాస్ అయిన ఏ బిల్లు అయినా సరే మండలిలోకి రావాల్సిందే. మండలిలో ఈ బిల్లులన్నీ పెండింగ్ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది వైసీపీకి బలం ఉన్న నేపథ్యంలో. గత ప్రభుత్వ హయాంలో 2019 ఎన్నికల్లో వైసీపీ భారీ మెజార్టీతో గెలవటం, అప్పట్లో టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు ఎక్కువగా ఉండటం, ఏదైతే శాసనసభలో అసెంబ్లీలో పాస్ అయిన ప్రతి ఒక్క బిల్లు కూడా మండలికి వచ్చిన నేపథ్యంలో మండలిలో టీడీపీ పార్టీలు ప్రతి ఒక్కటి కూడా వాటన్నింటినీ తొక్కి పట్టించిన ఆయన. సేమ్ ఇదే పరిస్థితి ప్రస్తుతం రిపీట్ అయ్యే అవకాశం కనపడతా ఉంది. పూర్తి మెజార్టీతో వైసీపీ పార్టీ మండలిలో అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో టీడీపీ పార్టీ ఎన్డీఏ కూటమి ప్రవేశపెట్టే ప్రతి ఒక్క బిల్లు కూడా మండలిలోకి వచ్చేపాటికి మండలిలో వైసీపీ పార్టీ సంబంధించిన ఎమ్మెల్సీలు తొక్కిపెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వైసీపీ పార్టీలో నుంచి ఎమ్మెల్సీలు టీడీపీలోకి రావాల్సిన అవసరం ఉంది. ఆవశ్యకత లేకపోతే టీడీపీకి సంబంధించిన ప్రధాన బిల్లులు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ప్రవేశపెడుతున్న ప్రతి బిల్లును కూడా వైసీపీ పార్టీ తొక్కి పట్టించే అవకాశం ఉందని ఇప్పటికే టీడీపీలో అధికార పక్ష నేతలు కానీ ఎన్డీఏ కుటుంబ నేతలు కానీ చర్చలు ప్రధానంగా దీని గురించి చాలా సీరియస్ గా చర్చలు జరిపిన నేపథ్యంలో, ఇదే నేపథ్యంలో వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు చాలా మంది అధికార పార్టీ నేతలుగా టచ్ లో ఉండటం, మరలా వైసీపీ పార్టీ రావడానికి 10 ఏళ్లు పడుతుంది, 10 ఏళ్ల పాటు మా గవర్నమెంట్ అని పవన్ కళ్యాణ్ పదే పదే ప్రస్తావించడం, లోకేష్, చంద్రబాబు నాయుడు, బీజేపీ నేతలు ప్రతి ఒక్కళ్ళు కూడా 10 ఏళ్ల ప్రభుత్వం ప్రతి ఒక్కళ్ళు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలని పవన్ కళ్యాణ్ ఏకంగా పార్టీ నేతలందరికీ కూడా బహిరంగ లేఖ రాయటం కూడా దీంట్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు అందరూ కూడా కొంత మేరకు వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు కానీ, రాజకీయ పరంగా ఇబ్బందులు కానీ, కేసుల పరంగా ఇబ్బందులు కానీ వీటన్నిటిని వెరసి చూసుకుంటే ఖచ్చితంగా వైసీపీ పార్టీలో నుంచి ఆ ఎన్డీఏ కూటమిలోకి పోతే తమకు కొంత భారం, ఆర్థిక భారం, అలాగే ఈ కేసుల వెసులుబాటు కానీ, అలాగే ఏదైతే ఇబ్బందులు కానీ ఏమి లేకుండా వాళ్ళకి సంబంధించిన ప్రజానీకానికి అందుబాటులో వాళ్ళకి కావాల్సిన ప్రయోజనకర పనులు చేసి పెట్టచ్చనే ఉద్దేశంతో ఎన్డీఏ కూటమి వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలను తీసుకునే అవకాశం ఉంది, ఎక్కువ శాతం కనపడతా ఉంది శివ. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.